ఎగ్ ఫ్రిటర్స్ చేయడానికి ఒక పొటాటో, ఒక క్యారెట్, 3 ఎగ్స్, 3 చీజ్ స్లైసెస్ తీసుకోవాలి. తర్వాత ఎగ్స్ ఇలా పగలగొట్టి రెడీగా పెట్టుకోవాలి. సో గ్రేటెడ్ పొటాటో, బంగాళదుంప తురుము, క్యారెట్ తురుము కలుపుకోవాలి కొంచెం. తర్వాత దాంట్లోనే బీట్ 3 ఎగ్స్, చాలా కొంచెం పింక్ సాల్ట్, పిల్లల కోసం కాబట్టి వాళ్ళకి సాల్ట్ అంత మంచిది కాదు. సో కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి, అలాగే కొంచెం పప్రికా. నార్మల్ కారం కూడా యూజ్ చేయొచ్చు, కానీ పప్రికాలో కారం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కలర్ కనిపిస్తుంది కారం తక్కువ. మీరు నార్మల్ కారం యూజ్ చేస్తే ఇంకా కొంచెం వాడండి, చాలా కొంచెం. అలాగే కొంచెం ఆరిగానో ఫ్లేవర్ కోసం, పిజ్జాలో వాడతాం కదా సీజనింగ్, అది. అన్నీ కలిపి బాగా బీట్ చేసుకోవాలి. సో దానికి మొత్తం అంతా ఫ్లేవర్స్ పట్టేలాగా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మంచిగా బీట్ చేసుకుని, కొంచెం గ్రీస్ చేసుకుని ప్యాన్ని ఇప్పుడు మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ బ్యాటర్ని వేసుకోవాలి. ఏ ప్యాన్లో అయినా వేసుకోవచ్చు, జస్ట్ లైక్ మనం ఆమ్లెట్స్, దోశ ఎలా వేసుకుంటామో అలా. కానీ పిల్లల కోసం కాబట్టి చిన్న చిన్నగా ఇలా వేస్తున్నానన్నమాట. సో అలా అడ్జస్ట్ చేసుకుని మనం బ్యాటర్ని వేసుకోవాలి. తర్వాత అది జాగ్రత్తగా సిమ్లో అన్నమాట, హైలో పెట్టుకోకండి, మాడిపోతుంది. సో సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా అయ్యాక ఒక్కొక్కటి అలా తిప్పుతూ చీజ్ స్లైస్ని పైన పెట్టాలి, ఎందుకంటే ఆ వేడికి ఆ చీజ్ స్లైస్ మంచిగానే మెల్ట్ అయిపోతుంది. తర్వాత దానిపైన కొంచెం టేస్ట్ కోసం లిటిల్ జాయ్స్ది వాడుతున్నాం మేము ఇక్కడ, టొమాటో సాస్, నో ప్రిజర్వేటివ్స్ది. సో అది జస్ట్ అట్లా కొంచెం టేస్ట్ కోసం అలా పెట్టి పిల్లలకి ఇవ్వడమే. పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. మీరు కూడా ట్రై చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.